హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి క్రియేషన్స్. నేను మీ పల్లవి. సో ఈరోజు మామిడికాయలండి, పండ్లు అంటారు, కాయలు అంటారు, మాకు పక్కన పోర్షన్ వాళ్ళు ఇచ్చారండి. సో ఇవి ఎలా మక్క పెడదాం అనేది చూద్దాము. ఈ విధంగా ఒక కాటన్ బాక్స్ తీసుకోవాలి. కాటన్ బాక్స్లో లోపల న్యూస్ పేపర్ ఇలా వేసుకొని ఈ కాయలు అనేది ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయండి కాయలు. ఈ కాయల్ని మనం మక్క పెట్టుకుందాము. సో ఒక్కొక్కటి తీసుకొని ఇందులో పెట్టుకుందాము. ఒకవేళ కాయలు ఎక్కువ ఉంటే కొన్ని కాయలు కింద పెట్టి మళ్ళీ దాని మీద పేపర్ వేసి మళ్ళీ దాని మీద మళ్ళీ కాయలు పెట్టుకోవాలి. మనకి ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఒకటే రోల్లో సరిపోతుంది. సో ఈ విధంగా పెట్టుకొని దీని మీద మళ్ళీ మనము ఒక న్యూస్ పేపర్ వేసి పెట్టుకున్నాము. సో మనకి వీటికి గాలి అనేది ఆడొద్దు అనమాట. మంచిగా కవర్ చేసి పెట్టేస్తాం. సో ఇంకా ఎక్స్ట్రా న్యూస్ పేపర్ ఉంటుంది, ఇట్లా బరువు పెట్టేద్దాం. సో ఇలా పెట్టుకున్నాక మనము మూత మూసేస్తాము. ఇలా పెట్టేసి ఒక 2 days వరకు గాలి ఆడని ప్లేస్లో పెట్టాలి. చీకటిగా ఉన్న ప్లేస్లో పెట్టాలి, లేకుంటే కిచెన్లో సెల్ఫ్లో ఎక్కడైనా మూలకు పెట్టినా సరిపోతుంది. సో 2 days వరకు మనం దీన్ని ఓపెన్ చేయొద్దు. సో దీని మీద ఒక క్లాత్ వేసి కప్పేసుకుందాము. అప్పుడు గాలి అనేది లోపలికి పోకుండా ఉంటుంది. క్లాత్ అయినా ఏదైనా కవర్ అయినా ఇట్లా కప్పేసి పెట్టేద్దాము. సో క్లాత్ అయినా కవర్ అయినా, ఇది కవర్ పెద్దగా ఉంది అందుకని ఈ కవర్ కప్పేస్తాను. ఇట్లా కప్పేసి అవసరమైతే ఇలా తాడు పెట్టి కట్టేసుకున్న బెటరు, లేకుంటే ఏం కాదు. సో ఇలా పెట్టుకొని ఒక 2 days వరకు సైడ్కి చీకటి ప్లేస్లో పెట్టుకుంటే మనకి 2 daysలో ఓపెన్ చేసి చూద్దాము ఏవేవి ఎలా మక్కాయో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఈ విధంగా మనము స్టోర్ చేసి పెట్టేసుకుందాము. ఒక 2 days తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాము ఎన్ని పండ్లు ఎలా మక్కాయో అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము 2 రోజుల కింద ఇది మామిడి కాయలు అనేది పెట్టుకున్నాం కదా. చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఎన్ని మక్కినాయో, ఎలా మక్కినాయో, అసలు మక్కినాయా లేదా, ఇంకా టైం పడుతుందా అనేది ఇప్పుడు తీసి చూద్దాము. చూడండి ఇంకా టైం పడుతుంది. చాలా కచ్చకాయలు ఉన్నట్టున్నాయి. లైట్గా ఎల్లో వేసి వచ్చింది అంతే. ఇంకా టైం పడుతుంది, మేబీ ఇంకా 3 days పడుతుండొచ్చు. అంటే ఇది ఆల్రెడీ అంటే చిన్న కాయలే ఉన్నాయి. ఇంకా చెట్టు మీద ఇంకా కొంచెం పండు ఉంటే తొందరగా మక్కుతుండే. దీని ఏజ్ చిన్న ఏజ్ కాయలు ఉన్నట్టున్నాయి, అందుకని మక్కడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు ఎలా అయితే పెట్టామో అలానే మళ్ళీ ప్యాకప్ చేసేద్దాము. మళ్ళీ సేమ్ సో ఇలా పేపర్ కూడా పెట్టుకుంటున్నాం కదా. మళ్ళీ కావాలంటే దీని మీదకి వెళ్ళి ఇంకో క్లాత్ కూడా వేసుకుందాం మనము. మీ దగ్గర ఎక్స్ట్రా టవల్ ఏమైనా ఉంటే టవల్ కూడా వేసి ఇట్లా పెట్టేసుకుందాం. ఇంకా 3 days, మేబీ ఇంకా 3 days పడుతుండొచ్చు. చూద్దాము 3 days వరకు. సో ఇలా క్లాత్ వేసి పెట్టేద్దాం. చిన్న కాయలు కాబట్టి మక్కడానికి టైం పడుతుంది అంతే. చూసాం కదా కాయలు లైట్గా ఎల్లో వేసి వచ్చింది, ఎందుకంటే అవి చిన్నగా ఉన్నప్పుడు తెంపిన కాయలు ఉన్నట్టున్నాయి, అందుకనే మక్కడానికి టైం పడుతుంది. సో ఇంకా 3 days వరకు చూద్దాము. అప్పటి వరకు ఇంకా మక్కుతుందా, ఇంకా టైం పడుతుందా అనేది 3 days తర్వాతనే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పటికి 5 days అయింది. చూద్దాము అసలు మక్కుతాయా మక్కవా అని. ఎక్కువ రోజులు అయితే ఖరాబ్ అయ్యేటట్టు కూడా ఉంటాయి. చూద్దాం ఎట్లున్నాయో. చూడండి ఎంతైనా వాళ్ళు మక్క పెట్టినట్టు రావు. అది ఇప్పుడు తెలిసింది, ఫస్ట్ టైం కదా అండి మక్క పెట్టడం. ఎంతైనా అమ్మేవాళ్ళు మక్క పెట్టినట్టు మనకు మక్క
చూడండి అదే 5 మ్యాంగోస్కి 3 అయినాయి మధ్యలో. మా మమ్మీ అప్పుడప్పుడు తీసి తిన్నారంట. మక్కకు ముందే కచ్చ మామిడికాయలు తీయ ఉంటాయి కొన్ని. ఇది తినే పండు కదా, అంత జర పుల్ల తీయ ఉంటుందని మధ్యలో 2 కాయలు తీసి తిన్నారు. సరే ఇవైతే ఉన్నాయి కదా, కానీ మక్కలేదండి ఒకదానికైతే. చూడండి, సో ఇది ఏమైంది మక్కట్లేదు. ఇలానే తిన్నా కూడా బాగుంది, ఎందుకంటే నేను కూడా టేస్ట్ చేసిన, తినొచ్చు. ఇంక ఈ డబ్బాలోకి వెళ్ళి తీసేద్దామండి. ఇది మన నుంచి కావు మక్కడం. పెట్టనైతే పెట్టాం కానీ ఫ్లాప్. చూడండి లైట్గా అయింది, మరీ ఎల్లో అయితే కాలేదు. సో మంచి మక్క పెట్టుకుంటే అవుతుంది. కాకపోతే ఎందుకు కాలేదంటే నాకు డౌటు, ఎందుకంటే ఇవి చిన్న ఏజ్ కాయలండి, కచ్చగా ఉన్నాయి. ఇంకొంచెం పెద్దగా అయి ఉంటే చెట్టు మీదనే కాయ కొంచెం పెద్దగా అయి ఉంటే ఈ 3-4 డేస్లో మక్కుతుండేనేమో. కానీ ఇది చిన్న ఏజ్ కాయలు, కచ్చకాయలు అంటే ఇంకా దీనికి పెరిగే ఉంది, చెట్టు మీదనే ఇంకా పెరగాలేదు. చిన్న కాయ అంటే చిన్న ఏజ్లోనే తెంపేసారు కాబట్టి ఇట్లా అయితే చూడండి. ఇంకెక్కువ రోజులు ఉంటే ఇది పాడైతట్టుంది, అందుకని ఈ రోజుకి ఇది తీసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇంట్లోనే మక్క పెట్టుకోవచ్చు, కానీ కనీసం కొంచెం అన్నా మక్కినాయి చూడండి. అందులో కొంత వర్షాలు పడుతున్నాయి కదా, ఇంట్లో చాలా వెదర్ అనేది కూల్గా ఉంటుంది, దాని నుంచి కూడా ఇలా అయ్యి ఉండొచ్చు మేబీ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కాయలు ఇంట్లోనే మక్క పెట్టుకోవచ్చు చూడండి. సో ఇది మనం ఏం మెడిసిన్ వేయలే కాబట్టి న్యాచురల్గా మక్క పెట్టాము. సో మంచిగా హెల్తీగా తినొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం న్యాచురల్గా ఇంట్లో మక్కించుకోవచ్చు. కాకపోతే ఈ 1 వీక్ నుంచి వర్షాలు చాలా ఉన్నాయి, చాలా వర్షాలు పడుతున్నాయి. ఇంట్లో కూడా వెదర్ కూల్గా ఉంది, మేబీ దాని నుంచి ఇట్లా అయి ఉండొచ్చు. కానీ ఫ్రెండ్స్, ఇది పండు అయితే చాలా తీయగా ఉన్నాయి, కచ్చగా ఉన్నా కూడా తీయగా ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు కట్ చేసి చూపిస్తా చూడండి. స్మెల్ కూడా చాలా తీయగా వస్తుంది. చూడడానికి కలర్ ఇలా ఉంది కానీ తీయగా ఉన్నాయి. కట్ చేసి చూపిస్తాం, టేస్ట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఆ కాయ అనేది కట్ చేసాము. పైనుంచి అలా కనిపిస్తుంది కానీ చూడండి లోపల ఎంత బాగుందో మక్కింది. సో ఫ్రెండ్స్, తీయగా స్మెల్గా వస్తుంది ఫ్రెండ్స్. సూపర్ యమ్మీ, చాలా చూసి ఉంది. చూడడానికి కచ్చగా ఉంది కానీ లోపల చాలా మక్కింది, తీయగా ఉందండి పండు. పండి మామిడి పండు కాబట్టి చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned, stay safe, always keep smiling friends. Thank you for watching. Bye. పండు ఎట్లుంది నాన్న? బోని. పండు ఎట్లుంది నాన్న? బోని. సూపర్. సూపర్. బాయ్ చెప్పు అయితే. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకొని